ఇంటర్నల్ బ్లీడింగ్ అయ్యి ఫిట్స్లా వస్తుంది. 9 years నుంచి తినకు దగ్గర 10-15 లక్షలు ఖర్చు పెట్టి అయితే ఎప్పుడైనా కానీ తిను డైలీ ఒక 5 times 6 times అట్లా పడిపోయాయి ఎక్కడంటే అక్కడ. ఫిట్స్ అంటే మామూలుగా అందరూ చూసినట్టు ఇట్లా కింద పడి కొట్టుకోవడం కాకుండా నార్మల్గా ఇట్లా షవర్ అయిపోయి పడిపోయాయి. అయితే ఎందుకు ఇట్లా వస్తుందని చెప్పేసి బాగా హాస్పిటల్ తిరిగిన, రెయిన్బోకి తిరిగిన, మన యశోద్ హాస్పిటల్కి తిరిగిన. అయితే యశోద్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత కోమల్ కుమార్ సార్తో ఒక 1.5 year నుంచి జర్నీ చేస్తున్నాం. అయితే సారు చూస్తున్నాడు, ప్రతిసారి మెడిసిన్ చేంజ్ చేయడం, చెకప్ చేయడం ఇదే జరుగుతుంది. సరే అని చెప్పేసి ఒకసారి ఏంటంటే మన ఫ్రెండ్ మన రాజేశ్వర్ సారు అండ్ రవి సార్ ఇద్దరు ఒకరోజు మీట్ అయిన తర్వాత నాకు విషయం చెప్పారు, జింజినోకి సంబంధించి అట్లా ఫిష్ ఆయిల్ ఉంటుంది, బ్రెయిన్ ఫంక్షన్స్ ఇటువంటి బాగా పనిచేస్తాయి, ఒకసారి వాడి చూడు అన్నాడు. సరే నేను ఫస్ట్ నమ్మలేదు. సరే ఇది ఏంటి అసలు దీని గురించి తెలుసుకుందామని చెప్పేసి హైదరాబాద్లో సెషన్స్ ఉన్నప్పుడు 2-3 సార్లు వెళ్ళాను. వెళ్ళి నేను పర్టికులర్ దీని గురించి గూగుల్లో సెర్చ్ చేసి దీని గురించి తెలుసుకున్న తర్వాత అప్పుడు సరే అని చెప్పి ఐడి తీసుకుంటే ఈ ప్రోడక్ట్ మనం ఆర్డర్ పెట్టిన తర్వాత ఒక 15 days టైం పట్టింది. సరే నాకు ప్రోడక్ట్ కావాలా, పాపకి అయితే పరిస్థితి ఉంది కాబట్టి నేను వాడతా, ఫస్ట్ ప్రోడక్ట్ కావాలని చెప్తే వీళ్ళ దగ్గర టెస్ట్ బేస్డ్ ఏవైతే ఉన్నాయో సార్ వాళ్ళ దగ్గర ఆ టెస్ట్ కిట్ ఒకటి ఇచ్చారు, లిక్విడ్ ఒకటి ఇచ్చారు. అయితే నేను ఒక 1 month అంటే ఇప్పటికి 1 month అవుతుంది, ఒక 10 days వాడినాం అంతే. 10 days అంతకుముందు కంటిన్యూ వచ్చేది, తనకు ఆ రోజు నుంచి అసలు రావడమే బంద్ అయిపోయింది. అసలు నేను షాక్ అయిపోయినా, ఎంత పెద్ద హాస్పిటల్లో ఇంత కష్టపెట్టి ఇంత చూపించినాము కానీ అంత రిజల్ట్ లేదు. ఈ లిక్విడ్ వాడిన తర్వాత చాలా బెనిఫిట్ అనిపించింది నాకు. అందుకనే ఇక నేను ఇట్లా ఉంది కాబట్టి మనం నలుగురికి పరిచయం చేయాలా, మంచి హెల్త్ ప్రోడక్ట్ మనం ఎవరికైనా చెప్పాలా హెల్త్ పరంగా. ఎందుకంటే హెల్త్ పరంగా డిస్టర్బ్ అయిన వాళ్ళకి ఇది అర్థమవుతుంది. నేను చాలా సఫర్ అయిన అమ్మాయితో. అయితే అందుకనే తినకు ఏంటంటే మనకు 2-3 మా ఫ్రెండ్స్కి అట్లా చెప్పిన ప్రోడక్ట్ ఉంది తీసుకోండి, బాగుంది, హెల్త్కి సంబంధించింది. ఒమేగా 3 అనేది చాలా మందికి తెలుసు కానీ ఎట్లా తీసుకోవాలి